వికారాబాద్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మంది యువత రక్తదానం చేసి మానవతా విలువలను చాటి చెప్పారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యే పెద్దింటి నవీన్ కుమార్ లేబర్ యూనియన్ అడ్డాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా శ్రీదేవి సదానందరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ సేవా కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోదీ ప్రజా సేవా స్ఫూర్తిని గుర్తు చేస్తూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన పుట్టినరోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని, సమాజ నిర్మాణానికి దోహదపడతాయని నేతలు పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ. సో ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి ప్రతిసారి అలాగనే మనము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో మనము మా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగరవేసి మనం అమరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి ఇంకా మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా ఈరోజు విశేషం. దానికి సంబంధించినటువంటి ఉదయం కేక్ కటింగ్ కానివ్వండి, తర్వాత అన్నదానం కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ఈ 24వ వార్డు లోపల కేంద్ర పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు సేవాపక్షం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో ఆ సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ వారం మొత్తం కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, లేకపోతే ఇంకా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ అందులో పాల్పంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వికారాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ సేవా కార్యక్రమం జరుగుతున్నది. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా ఈ కార్యక్రమాలను జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద బలమైన నాయకుడు మన దేశంలో మనం చూడలేదు. వారికి ఇంకా ఆయురారోగ్యాలు ఉండి వారి ఈ దేశ సేవలో ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి వాళ్ళకందరికీ, అలాగే వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. లైన్ అయితే దూరం ఉండండి, అంతే దూరం ఉండు నడు 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 పార్టీ సంబంధించింది కాదు కదా, ఆయన నిర్మాణానికి సంబంధించిన పర్సనల్ నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీకి
భరతమాత ఉర్దూ బిడ్డ అభినవ సర్దార్ మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో పోరాట ఫలితంగా ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా ఇది విమోచనమే, విలీనం కాదు. కొన్ని పార్టీలు మైనారిటీ సంతుష్టీకరణ కోసం వారిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో ప్రాణ త్యాగాలతో మనం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేస్తూ వారి త్యాగాలను తక్కువ చూపిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. రేపు పొద్దుగాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపడతాం. అదేవిధంగా ఆనాటి నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా ఉన్నదో రాబోయే తరాలకు తెలియాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ విధంగా చూస్తే ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతూ వారి దౌత్యనీతితో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి భారతదేశానికి ఎదురు లేకుండా భారతదేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం. అదేవిధంగా ఈరోజు వారు అందిస్తున్నటువంటి సకల జనుల సంక్షేమం అవుతుందో అదే వారికి శ్రీరామ రక్షగా ఉంటూ వారు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఈ భారతదేశానికి ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ భారత్ మాతాకి